సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నిన్నైతే నేను ఆ ఎకరానికైతే తడేసా. సో నిన్నైతే నేను ఆ ఎకరం మొక్కజొన్నకైతే నీళ్లు పెట్టి అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఆ వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. సో ఎవరైనా చూడాలి ఉంటే చూడండి. సో ఈరోజు వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకొక ఎకరానికి అయితే తడేస్తున్నా. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే, సో అది ఆల్రెడీ దానికి ఎటువంటి కష్టం అనేది అసలు ఉంటుందిలే, కానీ పైపులు ఊడిపోవడం అనేది చికాకు అనేది ఏముండదు. సో అది మోటార్ స్విచ్ చేస్తే డైరెక్ట్గా నీళ్ళు పడితే స్విచ్లో. సో దానికి అంత ఇబ్బంది ఉండదు. దీనికి మాత్రం మామూలుగా కాదు ఫ్రెండ్స్, టోటల్లీ అసలు పైపులు అనేది ఏ ఒక్క చిన్న తేడా ఉన్నా మనం ఏమాత్రం పొరపాటున నెగ్లెక్ట్గా అనేది పెట్టినా కూడా పైపులు అనేది నెగ్లెక్ట్గా పెట్టినా కూడా ఎక్కడైనా సరే మొత్తం వీడిదైతే ఊడిపోతాయి. సో అది నేను మొత్తం మీకు వీడియో అనేది చూపిస్తాను. సో చూడండి, అక్కడ కుండకాడ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి పైపుల దాకా ఏమాత్రం తేడా అనేది పెట్టడం మాత్రం తేడా వస్తే మాత్రం ఏంటంటే పెద్ద కాలువ నీళ్ళు. సో కాలువ మోటరు. సో అది ఇక్కడ లేదు, దాదాపు ఒక 6 కిలోమీటర్ పైనే ఉంటుంది. 1/2 కిలోమీటర్ తక్కువ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ దాకా నడిచి వెళ్ళి మళ్ళీ మోటార్ బంద్ చేసి మళ్ళీ పైపులు కట్టుకొని మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. సో అందుకే ముందుగానే జాగ్రత్తగా ప్రతిదీ పైపు ఊడకుండా అనేది అయితే పెట్టుకొని అయితే తడి అనేది అయితే వేయడం జరుగుతుంది ఈ ఎకరానికి అయితే. సో చూడండి, నేనైతే ప్రతిదీ వీడియో క్లిప్ అనేది తీస్తాను. సో మీరైతే స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడైతే మన నీళ్ళు వచ్చే నల్లాలున్న లూజ్ పైప్ను మాత్రం నీళ్ళు వచ్చే పైప్కి బిర్రుగా కట్టుకోవాలన్నమాట. బిర్రుగా కట్టుకోకపోతే ఏమవుతుందంటే ఆ ప్రెజర్కి అనేది మోటార్ వేసాక ఊడిపోతుంది ఫ్రెండ్స్. సో అందుకే ఫస్ట్ అయితే నేనైతే బిర్రుగా అయితే ఈ లూజ్ పైప్ని అయితే కడుతున్నాను. సో చూడండి. చూసారుగా, ఆ ఎకరం అయిపోయింది తడి. ఈ ఎకరానికి వేయాలి. సో ఇదే ఈ ఎకరానికి తడి వేయాలంటే మళ్ళీ ఆ పైపులన్నీ తీసి మళ్ళీ ఇట్లా పెట్టాలన్నమాట. మళ్ళీ ఇటు మార్చుకోవాలి ఆ పైపులన్నీ. సో ఇది ఇప్పుడు అయిపోయింది, కట్టడంతా అయిపోయింది, మొత్తం కట్టేశాను. సో ఇక మళ్ళీ ఈ పైపు దీనికి పెట్టి మళ్ళీ ఆడ కొండకాడ గేట్ వాళ్ళు తిప్పుకొని మళ్ళీ మోటార్ వేసి వస్తే మళ్ళీ నల్లాలన్నీ తిప్పుకోవాలన్నమాట. సో చూపిస్తాగండి. సో మళ్ళీ నల్లాలన్నీ మళ్ళీ ఒక 40 నల్లాలు అనేవి తిప్పాలి. తిప్పితే ఈ దరి నుంచి ఆ దరి వరకు పడతాయి అన్నమాట. సో ఇగో ఇప్పటిదాకా అయితే ఈ పైపే కట్టిన, మీకు చూపించా కదా వీడియోలో. కట్టిన పైప్ అయితే ఇదే. సో దీనికి మళ్ళీ అక్కడ జాయింట్ వేసి రాళ్ళు పెట్టి మళ్ళీ మోటార్ కాడికి పోయి రావాలి. సో నల్లాలు అయితే ఒక 40 అయితే మరిపాను. సో చూద్దాం, దేవుడి వల్ల ఎక్కడ ఉడకుండా ఉంటే బాగుండు. మోటార్ వేసాక ఉడితే మాత్రం మళ్ళీ రిస్క్ బంద్ చేయాలి. మళ్ళీ 1/2 కిలోమీటర్ పోయి మోటార్ బంద్ చేసి మళ్ళీ ఇవన్నీ పెట్టుకోవాలి. సో చూద్దాం మన లక్ ఎట్లా ఉంటుందో. సో మోటార్ కాడికి అయితే వెళ్తున్నా. వెళ్ళాక మోటార్ వేసాక ఒకసారి మీకు చూపిస్తా. ఎక్కడన్నా ఊడితేనేమో చూపిస్తా. సో మోటార్ వేసాక అయితే ఒకసారి అయితే మళ్ళీ వీడియో తీస్తా ఎక్కడ ఊడినా ఊడకపోయినా. సో ఓకే. సో ఇక్కడైతే ఏమి ఊళ్ళ ఫ్రెండ్స్, ఇక్కడైతే బాగానే సెట్ అయింది ప్రజెంట్గా. మరి ముందుకు పోదాం పండుగ. ముందుకు కొంచెం లైట్గా గారుతున్నాయి వాటర్, అదైతే ఏమీ కాదు. సో ముందు మన చేను కదుపుతుంది. సో ముందు అయితే మన చేను దగ్గర చూద్దాం అక్కడ సెట్ అయినా లేదా. సో ఇక్కడ కూడా బాగానే ఉంది కాబట్టి కొంచెం లైట్గా వెళ్ళిపోతున్నాయి వాటర్. సో ఏం కాదు, అవి 2 కాలాలు పట్టేస్తాయి. సో నేను వదిలిన ఇంకో 40 నల్లాలు అయితే వదిలిన అన్నగా. సో అవైతే పోతున్నాయి చూడండి. మంచిగా ఏ కాలో కాకాలో తమాషగా చూడండి అలా వెళ్ళిపోతున్నాయా. సో ఏదైనా జాగ్రత్తగా కట్టుకుంటే 2 సార్లు తిరిగే పని ఉండదు ఫ్రెండ్స్, ఏంలాగానే. సో 40 నల్లాలు అనేది అయితే పట్టేసినాయి. సో చూడండి, బంద్ చేసినవి ట్యాప్స్ అనేవి బంద్ చేసి మళ్ళీ ఒక 40 అనేది అయితే వదిలాను. సో చూడండి, ఈ 40 అనేది నాకు తెలిసి ఒక 2 గంటల్లో పట్టేస్తాయి. సో 2 గంటల్లో పట్టేగానే చేను అయితే కంప్లీట్ అయిపోద్ది.
చూడండి. సో ఇక్కడ వరకు మంది గెట్టు, సో చూడండి గెట్టు ఇక్కడ వరకు గెట్టు, ఇద్దరి దాకా అయితే ఫుల్గా వస్తున్నాయి నీళ్ళు. అదరి నుంచి కాదు సారీ, చేను సాగర్ నుంచి 40 నల్లాలు, 40 పట్టినాయి, 40 వదిలినా. సో చూడండి వెళ్ళిపోతున్నాయి ఇవి. ఒక 2 అవర్స్లో నాకు తెలిసి అయిపోయింది వాళ్ళ తడి కంప్లీట్ అయింది. ఓ ఇదే మా చేను. ఈసారి కంకికి వస్తుంది, ఈనిద్ది అనమాట. ఈసారి పై తలెండి వేసిద్ది. తలెండి వేస్తే ఇక తర్వాత పట్టుకొచ్చి కంకి వస్తుంది అనమాట. సో మీలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నా, సో తెలిసిన వాళ్ళు ఉంటే ఏం లేదు. ఈ మోటరే ఫ్రెండ్స్, కాలువ చూసారుగా నీళ్ళు తక్కువ వస్తున్నాయని వచ్చా. తీరా చూస్తే నాసు మాత్రం ఘోరంగా పెట్టింది. సో చూడండి నాసు కూడా ఎంత పట్టిందో కూడా చూపిస్తా ఫుట్బాల్ పైప్కి. సో ఫ్రెండ్స్ అసలు ఫుట్బాల్ పైపు చూడండి ఎట్ట పట్టిందా, మొత్తం ఫుట్బాల్ పైపు నుంచి తీసింది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే తడి అనేది లేటు పడుతుంది. మరి అసలు ఇంత ఘోరంగా పడుతుంది అనుకోవట్లే నాసు. ఈరోజు బాగా కొట్టుకొని వస్తుంది అసలు నాసు. చూడండి ఎట్లుందా దేవుడా. ఇంకా ఇట్లా దీన్ని పట్టడం వల్ల మొత్తం అనేది ఎట్లా అవుతుంది. సో దీన్ని మళ్ళీ మనం లోపలైతే వేసేద్దాం. సో ఈ మోటరే అనమాట. ఈ మోటార్ నుంచి మనకి మంచిగా పడాలి. సో ఈ నుంచి మనం ఇక ఈ శాలల్లో పడి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ పెంచే ఫ్రెండ్స్, 20 మీటర్ తక్కువ, అది కిలోమీటర్ తక్కువ నడవాలి నుంచి. అమ్మ దేవుడా అసలు మామూలుగా కాదు, నుంచి కిలోమీటర్ నడవాలి ఫ్రెండ్స్ మొక్కజొన్నలోనే పడి. నుంచి బండి పోదు, బండి గాడి దాకే కాలకట్ట దాకే బండి. సో పొద్దునైతే ఫ్రెండ్స్ 40 నల్లాలు పెట్టినాయి, 40 మళ్ళీ వదిలే అని చెప్పా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు టైం అయితే 5 సో పొద్దునైతే 40 నల్లాలు వదిలే, సగం అయిపోయింది, సగం ఉందని చెప్పా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. సో 5 ఈ సగం కూడా టోటల్ అయితే పెట్టేసింది. ఇంకా పోయి ఇక మోటార్ బంద్ చేసి ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక ఇవాటితో అయితే తడి మాత్రం ఇవాటితో అయితే తడి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది సార్. సో ఇవాటితో అయితే 2 ఎకరాల మొక్కజొన్న తడి మాత్రం కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ 20 డేస్కి ఏమో మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. సో ఈసారి మాత్రం యూరియా కట్టలు వేసి తడి అనేది అయితే పెట్టాలి. ఎందుకంటే ఈసారి వేయలేదు కాబట్టి నెక్స్ట్ సారి అనేది ఇక లాస్ట్ అనమాట. ఇక అప్పుడు ఇక యూరియా కట్టలు వేసి తడి అనేది అప్పుడు పెట్టేస్తే ఇక కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ ఇంకా ఒక తడి పట్టిద్ది. ఇక అంతే ఫ్రెండ్స్. ఇక ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా. ఇక తడి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇంకా వ్యవసాయానికి సంబంధించిన ఏ పని చేసినా కూడా మీకైతే వీడియో తీసి ఫుల్ లాగ్ అనేది అయితే నేనైతే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో మీరైతే నాకైతే సపోర్ట్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.